హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఈ వీడియోలో మనం స్టిక్కీ పేపర్ పైన ఎలా ప్రింట్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను నార్మల్ పేపర్ పైన జిరాక్స్ A4 షీట్ పైన ప్రింట్ చేస్తున్నాను. ప్రింటర్ ఉన్న వాళ్ళకి ప్రింట్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ తెలుసు కాబట్టి నేను ఫోన్లో ఎలా ప్రింట్కి ఆప్షన్ ఇవ్వాలో అది చూపించలేదు. జస్ట్ ప్రింట్ ఆప్షన్ మనం ప్రింట్ ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను స్టిక్కీ పేపర్ కాకుండా నార్మల్ పేపర్ పెట్టి తీసుకున్నాను. మనం ఒకవేళ స్టిక్కీ పేపర్ని ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇలా ఫస్ట్ నార్మల్ పేపర్ని పెట్టి ప్రింట్ తీసుకోవాలి. అప్పుడు మనకి తెలుస్తుంది స్టిక్కీ పేపర్ ఎట్ సైడ్ పెడితే మనకు కావాల్సిన సైడ్ డిజైన్ రావాలో మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఇక్కడ ఫస్ట్ A4 షీట్ పైన ప్రింట్ తీసుకున్నాను. నేను ఒకటే పేపర్లో 2 డిజైన్స్ అయితే ఎడిట్ చేసుకున్నాను. అలానే వస్తుంది, ఎలా మనం ప్రింట్ ఇస్తామో అలానే వచ్చింది. పెద్దవాళ్ళకైతే నేను చాలాసార్లు చెప్పాను కదా, పెద్దవాళ్ళకైతే ఒక పేపర్లో ఒకే సెట్ చేసుకోవాలి, ఒక డిజైన్ ఒక హ్యాండ్ వేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ వేసుకుంటే పెద్దవాళ్ళకి సరిపోదు. ఇది నార్మల్ పేపర్ పైన వచ్చింది డిజైన్. ఇప్పుడు స్టిక్కీ పేపర్ పైన మనం ప్రింట్ చేసుకుందాం. ఇది స్టిక్కీ పేపర్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, వన్ సైడ్ ఇలా ఉంటుంది, వన్ సైడ్ నార్మల్ పేపర్ లా ఉంటుంది, వన్ సైడ్ స్టిక్కీ పేపర్ ఉంటుంది. అది మనం యూస్ చేస్తామన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీనిపైన ప్రింట్ వచ్చేలాగా మనం పేపర్ సెట్ చేసుకోవాలి. స్టిక్కీ అనిపించిన దగ్గర మనము ప్రింట్ ఎట్ సైడ్ వస్తుందో మనం అబ్జర్వ్ చేసుకొని అటు సైడ్ పెట్టుకోవాలి. దానిపైన మనకు ప్రింట్ వచ్చేలాగా పేపర్ సెట్ చేసుకోవాలి. నార్మల్గా A4 షీట్ పేపర్ ఎలా పెట్టుకుంటామో ప్రింట్ కోసం ఇది కూడా సేమ్ అలానే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ప్రింటింగ్ ఆప్షన్ ఇచ్చేయాలి. ప్రింటింగ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత కొంచెం టైం పడుతుంది. దీనిపైన A4 షీట్ పైన ప్రింట్ ఎలా వచ్చిందో దీనిపైన కూడా అలానే వస్తుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టిక్కీ పేపర్ని మనం ప్రింటింగ్ ఆప్షన్ ఇచ్చేసుకోవాలి. సైజు A4 షీటే కాబట్టి మనకి ప్రింటర్లో ఈజీగా వస్తుంది. ఈ స్టిక్కర్ వల్ల యూజ్ ఏంటంటే పేపర్ సైజు కూడా A4 షీట్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా మనం ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింటర్ లేని వాళ్ళు పెన్సిల్తో అయినా డ్రా చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు ఈ పేపర్ పైన. ఈ స్టిక్కీ పేపర్ని మనం A4 షీట్ పేపర్ ఎలా యూజ్ చేస్తామో అలానే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని విధాలుగా డ్రా చేసుకోవడానికి తెలుసో అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ తగిలితే మెల్ట్ అయిపోతుంది, వాటర్ తగలకుండా చూసుకోవాలి. వాటర్ వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాతే మనం వాటర్లో పెడతాం కాబట్టి బిఫోర్ అయితే వాటర్లో పెట్టకుండా, వాటర్ తగలకుండా వర్క్ చేసుకోవాలి. అదొక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. స్టిక్కీ పేపర్ పైన ప్రింట్ వస్తుంది, కానీ కొంచెం స్లోగా వస్తుంది. ప్రింట్ మాత్రం స్టిక్కీ పేపర్ పైన A4 షీట్ పైన వచ్చినట్లే సేమ్ అలానే వస్తుంది డిజైన్ అయితే. ఇలా వచ్చేస్తుంది, చాలా ఈజీగా ప్రింట్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్లు. నేను ఇక్కడ 2 డిజైన్స్ తీసుకున్నాను కాబట్టి చిన్నగా ఇలా వచ్చింది. ఇది చిన్నపిల్లలకైతే సెట్ అయిపోతుంది, చిన్న హ్యాండ్స్కి. పెద్ద హ్యాండ్స్కి ఒక పేపర్ పైన ఒకే డిజైన్ వేసుకోవాలి. చూసారా డిజైన్ ఎంత క్లియర్గా కనపడుతుందో. ఇది స్టిక్కీ పేపరే, ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. జస్ట్ అలా రిమూవ్ చేసి మనం కావాల్సిన క్లాత్ పైన స్టిక్ చేసుకొని వర్క్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇంతే అండి, చాలా ఈజీగా ప్రింటింగ్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. అంతే, ప్రింటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. అలా ప్రింట్ తీసుకున్న తర్వాత సేమ్ ఆ క్లాత్, మనకు కావాల్సిన క్లాత్ పైన ఈ పేపర్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఒకవేళ సేమ్ డిజైన్ కాకుండా ఇలా మల్టిపుల్ డిజైన్స్ ఉంటే కనుక
కట్ చేసుకొని వర్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను, ఒకటి A4 షీట్ పేపర్ ఉంది, ఒకటి స్టిక్కీ పేపర్ ఉంది. రెండు సైజెస్ అయితే సేమ్ ఉన్నాయి. స్టిక్కీ పేపర్ కూడా పేపర్ లాగే ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ మాత్రం స్టిక్కీ పేపర్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది, కానీ దానివల్ల క్లాత్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. చాలా నీట్గా వర్క్ చేసుకోవచ్చు. అది స్టిక్కీ పేపర్, ఇది A4 షీట్. రెండు సైజెస్ సేమ్ ఉన్నాయి. ఒకవేళ మీకు డిజైన్ కావాలి అనుకుంటే డిజైన్ A4 షీట్లో వస్తుంది కాబట్టి ఒకసారి సైజ్ మీరు క్లారిటీగా ఉంటే నాకు ఆర్డర్ పెట్టుకుంటే నేను పోస్ట్ చేస్తాను. డిజైన్ మాత్రం A4 షీటే వస్తుంది. నెక్ ఇంకా హ్యాండ్స్కి, పెద్దవాళ్ళకి నెక్కి హ్యాండ్కి కలిపి 5 to 6 పేపర్స్ అయితే యూజ్ అవుతుంది. 5 to 6 పేపర్స్ డిజైన్తో పాటు ఒక ఎంటీ పేపర్ కూడా పోస్ట్ చేస్తాను. కావాలంటే ఒకవేళ ఇంకా మరి పెద్ద సైజ్ బ్లౌజ్ ఉంటే కనుక మనకి డిజైన్ సరిపోలేదు అనిపించినప్పుడు ఎంటీ పేపర్ పైన మనం డ్రా చేసుకొని అటాచ్ చేసి వర్క్ చేసుకోవచ్చు. అంత కష్టంగా ఉన్న ఇష్టంగా వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, జస్ట్ ప్రింట్ తీసుకొని సింపుల్గా ఇలా మనం పీల్ తీసుకొని స్టిక్ చేసేసుకోవాలి. పట్టు బ్లౌజ్కి అయినా సరే ఇది వర్క్ చేసుకోవచ్చు. బ్లౌజ్కి అయితే ఈ స్టిక్కర్ వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి డ్యామేజ్ కూడా అవ్వదు. సింపుల్గా ఇలా అంటించేసుకొని వర్క్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ డిజైన్స్లో థ్రెడ్ వర్క్ కాకుండా బీడ్స్ ఇంకా చమ్కీస్ యూస్ చేయాలనుకుంటే మనకి చాలా డిఫరెంట్ నీడిల్స్ అయితే ఉంటాయి. అవి ఒకసారి మీకు చూపిస్తాను. సైజెస్ ఉంటాయి నీడిల్స్లో. మనము బీడ్స్ కనుక వాడాలనుకుంటే దాంట్లో మెయిన్గా ఆరి వర్క్, మగ్గం వర్క్కి ఎక్కువగా మనకి గోల్డ్ కలర్ బీడ్స్ లేకుండా ఏ డిజైన్ ఏ వర్క్ కూడా ఉండదు కదా. గోల్డ్ కలర్ బీడ్స్కి అయితే నీడిల్ చాలా సన్నగా ఉంటుంది. ఇలాంటి బీడ్స్ అయితే థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. ఇది కొంచెం లావుగా ఉంటుంది, బీడ్స్కి డిఫరెంట్గా ఉంటుంది. నీడిల్ చాలా సన్నగా ఉంటుంది. ఆ నీడిల్ వాడు మనం బీడ్స్ కానీ చెంకి కానీ వర్క్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే. మనకు నచ్చిన వర్క్ వేసుకోవచ్చు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. పేపర్ పైన ఎలా ప్రింట్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేసుకోవాలో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. Thank you for watching.